సో 'ఎల్లమ్మ'. సో దీంట్లో హీరో అయితే 'దేవిశ్రీ ప్రసాద్'. మన డైరెక్షన్ ఏమో వేణు గారిది. తెలుసు కదా 'బలగం' మూవీతోని మంచి హిట్ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడు. సో ప్రొడ్యూసర్ వచ్చి 'దిల్ రాజు' గారు. సో ఈ మూవీని ఫస్ట్ అయితే మన ఎవరు 'నాని' గారికి వినిపించిండంట. సో 'నాని' అప్పటికి 'పారడైస్' మూవీలో బిజీ ఉన్నాడు. సో ఆయన నో చెప్పేసిండు. దాని తర్వాత నితిన్‌కి వినిపించిండంట. సో నితిన్ అయితే ఆ వరుస ఫ్లాప్‌లు ఉన్నాయి కదా ఆయనకు. సో ఆయన ఇంక ఇంత పెద్ద సాహసం చేయలేడు. సో తను ఇంకా నో చెప్పేసరికి లాస్ట్ మళ్ళీ 'శర్వానంద్' కొంచెం యూత్‌లో అంత కొంత ఫేమ్ ఉంటది కదా! తనకు వినిపించిండట ఈ కథని. సో తను కూడా నో చెప్పేసిండు. సో లాస్ట్‌కైతే ఈ డైరెక్టర్ అండ్ మన ప్రొడ్యూసర్ ఇద్దరు కలిసి ఇట్లా ఏ హీరో దొరుకుతలేడు. ఇది అది అవ్వని పని. సో మనమే ఒక హీరోని క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతోని ఎవరిని 'దేవిశ్రీ ప్రసాద్‌ని' అప్రోచ్ అయినట్టు. సో నాకొచ్చిన డౌట్ ఏందంటే ఎందుకంటే 'దేవిశ్రీ ప్రసాద్‌లో' ఇంకొక హీరో మెటీరియల్ లేదా సంథింగ్ ఒక యాక్టర్ మెటీరియల్ ఉంటది. సో ఇంతవరకు కూడా తను ఏ మూవీకి ఎందుకు డెబ్యూ ఇవ్వలేదని నాకు ఎప్పుడో డౌట్ వచ్చింది. సో మొత్తం మీద ఆయనకు మంచి ఆపర్చునిటీ వచ్చిందయితే. ఈ మొత్తం మీద ఈ వీళ్ళు క్రియేట్ చేసిందది. సో మొత్తం మీద అయితే 'ఎల్లమ్మ' మూవీతోని తను హీరోగా ఇంట్రొడ్యూస్ అయిపోతున్నాడు. సో మనం దీన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ 'ఎల్లమ్మ' అంటే కంప్లీట్‌లీ ఒక రూరల్ ఏరియాకి సంబంధించిన స్టోరీ. తెలుసు కదా! ముఖ్యంగా గ్రామం విలేజ్‌లో అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎల్లమ్మ, పోచమ్మ, మళ్ళీ బద్ది మైసమ్మ, ఈ మళ్ళీ వంకాలమ్మ ఈ అమ్మవార్లు తెలంగాణలో అయితే ఎవ్వరు ఉండరు. సో కంప్లీట్‌లీ ఆ పేరు వింటే మనకు అర్థమైపోతది ఖచ్చితంగా ఒక రూరల్ ఏరియా మూవీ అని సో దానికి సింబాలిక్‌గా ఫస్ట్ పొట్టేలుని చూయించండి. మన గ్లింప్స్‌లో. తర్వాత నెక్స్ట్ ఒక వేపాకును చూయించిండు. అంటే సాధారణంగా ఈ అమ్మవార్లకు పొట్టేలుని బలిస్తారు. సో మేక పొట్టేలైనా లేకుంటే గొర్రె పొట్టేలైనా పొట్టేలుని బలిస్తారు. ప్లస్ మళ్ళీ ఇట్లా ఎవరైతే పూనకాలొస్తాయో మన వేపాకులుంటాయి గదా! వేపాకులతోని తూరడం చేస్తారు గదా! సో మళ్ళీ వేపాకులతోని వాళ్ళని కొలుస్తారు. సో ఇవి సింబాలిక్‌గా ఫస్ట్ గ్లింప్స్‌లోనే చూయించిండది. అండ్ ఇంకా ఆ! ఆ! సో తర్వాత చూసుకుంటే మధ్యలో పొట్టేలుంటది. అటు సైడ్ నుండి ఒకాయనేమో గజ్జెలు కట్టుకొనొస్తారు. ఇంకొక ఆయనేమో షూస్ ఏసుకొనొస్తారు. కాళ్ళకి బ్లడ్ ఉంటది. సో దీన్ని చూస్తే అర్థమైందంటే అక్కడ దాన్ని అంటే దాన్ని ఏమంటారు బలివ్వడానికి ఇద్దరొచ్చినట్టు అనిపిస్తది. సో అక్కడ మధ్యలో ఏదైతే ఉంటదో పొట్టేలు, ఇద్దరి వైపు చూస్తది. అటు సైడా, ఇటు సైడా అని. సో ఫస్ట్ పర్సన్ అయితే 'దేవిశ్రీ ప్రసాద్' కన్ఫర్మ్. కానీ ఇంకొక పర్సన్ ఎవరో మనకు తెలవదు మొత్తం మీద. సో అది మూవీ చూస్తే గాని మనకు అర్థం కాదు. జస్ట్ ఇది హింట్ మాత్రమే. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వర్షం వస్తది. సో వర్షం వచ్చినోళ్ళకే అక్కడ పొట్టేలు ఏదైతే ఉంటదో జలకరిస్తది. ఎందుకంటే బలిచ్చే ముందు పొట్టేలు జలకరిస్తాయి కదా! సో దానికి మనం సాధారణంగా మనమైతే నీళ్ళు చల్లుతాం. సో నీళ్ళు చల్లన అవసరం లేదు. వర్షం వస్తది. వర్షం వచ్చిన వెంటనే అక్కడ పొట్టేలు ఏదైతే జలతరిస్తది. అంటే బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది అని సింబాలిక్‌గా చూయించడానికి అట్లా చూయించిండు. సో ఇక్కడ థింగ్ ఏందంటే నాకు తెలిసి ఈ మూవీలో హీరోస్ ఒక్కడా లేకుంటే ఇంకొక ఎవరైనా తీసుకుంటారనేది మనకు అప్డేట్ అయితే లేదు. సో నాకు ప్రెజెంట్ ఉన్న అప్డేట్ అయితే ఖచ్చితంగా 'దేవిశ్రీ ప్రసాదే.' ఇక్కడున్న గ్లింప్స్ ప్రకారం చూస్తే మొత్తం మీద ఇద్దరైతున్నారు. ఫస్ట్ ఒకాయనేమో షూస్ ఏసుకొనొస్తాడు. బ్లడ్ ఉంటది కాళ్ళకి. ఇంకొకాయనేమో గజ్జెలు కట్టుకొనొస్తాడు. సో ఇది. సో ఇది. సో ఎండ్ ఆఫ్ ది డే ఏందంటే నాకు తెలిసి అక్కడ ఏమంటారు ఫైట్ సీన్ అయ్యుండొచ్చు. ఇద్దట్లో ఎవరో ఒకరు మిగులుతారు. సో దట్ అది 'దేవిశ్రీ ప్రసాద్' అయ్యుండొచ్చు. ఎందుకంటే అక్కడ కత్తి ఏదైతే ఉంటదో ఆ కత్తికి చెట్టు ఉంటది కదా! చెట్టుకి దిగబెట్టి ఉంటది. ప్లస్ అక్కడ ఒక దీపాది ఉంటది. సో అక్కడ మేబీ లాస్ట్ ఫైట్ ఉంటే ఏదో సంథింగ్ అయ్యుండొచ్చు. ఇద్దట్లో ఎవరో ఒకరు మిగులుతారు. అది 'దేవిశ్రీ ప్రసాద్' అయ్యుండొచ్చు నాకు తెలిసి అయితే తను మిగులుతాడు. సో ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ మన 'దేవిశ్రీ ప్రసాదే.' సో మిగతా వాళ్ళ సినిమాకి అంత బాగా కొట్టుకున్నప్పుడు తన మూవీకి ఎంత బాగా కొట్టుకోవాలి. సో అక్కడ చూస్తేనే అర్థమవుతుంది. బీజీఎం అయినా ప్లస్ మ్యూజిక్ అయినా గానీ సూపర్బే అనిపించింది. సో ఈ ఈ మొత్తం మీద అయితే ఈ మూవీ 2026 అంటే ఈ ఇయర్‌లో రావచ్చు. మూవీ అయితే పట్టాలెక్కిందంట మొత్తం మీద. సో ఎల్లమ్మ ఆఫ్టర్ 'బల్గం' తర్వాత మధ్యలో ఏ మూవీకి సైన్ చేయలేడు వేణు. సో మళ్ళీ అంతే కాకుండా 'దేవిశ్రీ ప్రసాద్' ఒక హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు ఈ మూవీకి. సో ఇద్దరికి ఇంకా మంచి ఏమంటారు బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నాకు తెలిసైతే ఈ ఒక విలేజ్ పర్పస్ మూవీ కాబట్టి ఖచ్చితంగా
బోనాల సిట్యుయేషన్‌లో వస్తే ఐ మీన్ బోనాల పండుగ సందర్భంలో వచ్చిందనుకో బాగా ఏమంటారు ఆడే అవకాశాలున్నాయి. మంచి హిట్ అయితదని నేను అనుకుంటున్నా. నార్మల్ ఇంకా ఈ మూవీ ఇట్లా భక్తితో కూడిన మూవీలు కాబట్టి కొద్దిగా ఎట్లైనా వేరేది కొద్దిగా యూనిక్ ఉంటది. సో, ముఖ్యంగా ఈ రూరల్ ఏరియా అంటే గ్రామీణ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటది. ఖచ్చితంగా తన మూవీస్ ఆల్రెడీ అదే ప్రూవ్ చేసింది. సో, నాకు తెలిసైతే గ్రామీణ ప్రజలు ఈ మూవీస్ ఎక్కువ చూడొచ్చు. అదే మళ్ళీ అక్కడ సింబాలిక్ ఏం చెప్పిండంటే ఒక గ్రామీణ ఒక రీజియన్ ప్రాంతానికి కాకుండా ఓవరాల్ అందరికి సంబంధించిన మూవీ కాబట్టి అందరూ చూడొచ్చు అని ఒక ఇంటర్వ్యూలో ఇంకా చెప్పడం జరిగింది. మొత్తం అయితే మూవీ అయితే డిఫరెంట్ అనిపిస్తుంది. యూనిక్ కాన్సెప్ట్. హిట్ అయ్యే ఛాన్స్ బాగున్నది నాకు తెలిసైతే. సో, ఇది ఒకవేళ మీ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఏమంటారు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.